భారతదేశంలో డెత్ పెనాల్టీ మరణదండన అనగానే మనకి ఉరిశిక్షే గుర్తొస్తుంది. మన దేశంలో మరణశిక్ష వేయటం అంటే ఉరి తీయటమే అనమాట. అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. కానీ కొన్ని దేశాల్లో లీతల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. మరికొన్ని దేశాల్లో రాళ్లతో తాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు. ఇలా దేశాలను బట్టి మరణశిక్ష అమలు తీరు కూడా మారుతూ ఉంటుంది. రీసెంట్ గా సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. భారతదేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత విధానాన్ని పక్కన పెట్టేసి లీతల్ ఇంజెక్షన్ అంటే ఏదైతే పాయిజనస్ ఇంజెక్షన్ ఉందో అది ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపిందనమాట. అయితే డెత్ పెనాల్టీ మరణశిక్ష అమలు విధానాన్ని మార్చే ఉద్దేశం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలానుగుణంగా చాలా మార్పులు వస్తున్నాయి, దీనికి మనం కూడా మారాలన్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ పిటిషన్ అంటే మరణదండన అమలు విషయంలో ఎవరైతే ఆ మరణశిక్ష గురవుతున్నారో అతనికి చాయిస్ ఇవ్వాలన్నమాట. అతనికి ఏ విధంగా శిక్ష అమలు చేయాలని చెప్పి చాయిస్ ఇవ్వటం అనేది ఒక మానవ హక్కు అని చెప్పి రిషి మల్హోత్రా అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేసి వాదించారనమాట. కనీసం మరణశిక్ష పడిన ఖైదీకి తన చావు ఎలా ఉండాలో అంటే ఉరిశిక్ష లేదా ప్రాణాంతక ఇంజెక్షన్ ఏ విధంగా ఆ చావు ఉండాలి అని ఎంచుకునే అవకాశమైనా ఆ ఖైదీకి ఇవ్వాలని చెప్పి అది కనీస మానవ హక్కు అని చెప్పి కూడా పిటిషనర్ వాదించారు. అమెరికాలో దాదాపు 49 రాష్ట్రాలు మరణశిక్ష అమల్లో ప్రాణాంతక ఇంజెక్షన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనివల్ల మరణశిక్ష సమయంలో ఎవరైతే ఖైదీ ఉన్నారో ఆ మరణదండ విధించబడిన వ్యక్తి ఉన్నారో అతనికి ఆ చావు ఆ మరణం అనేది చాలా తక్కువ వేదంతో తక్కువ పెయిన్ఫుల్ గా ఉంటుందని చెప్పి లీతల్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అతనికి తెలియకుండా అతను ఆ పెయిన్ అనుభవించకుండా తక్కువ అనుభవిస్తూ చనిపోతారని, అదే ఉరి తీసేటప్పుడు మాత్రం ఆ మానసిక శోభ గాని ఆ చావు గాని విపరీతంగా ఉంటుందని చెప్పి కూడా ఈ పిటిషనర్ చెప్పుకొచ్చారనమాట. ఈ పిటిషన్ పైన కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ మరణదండన లీతల్ ఇంజెక్షన్ ద్వారా వేయటం సాధ్యమయ్యే పని కాదని చెప్పి కూడా దానికి సంబంధించి కౌంటర్ అఫిడవిట్ సబ్మిట్ చేసినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది విధానపరమైన నిర్ణయం అని చెప్పి దీనిపైన ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పిందనమాట. దీనికి సంబంధించి భవిష్యత్తులో నిపుణుల కమిటీ వేసే ఆస్కారం కూడా మనకు కనిపిస్తుంది. అయితే కేంద్రం సమాధానంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఆ మార్పులు స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. అది ఇక్కడ పెద్ద సమస్య కూర్చుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో డెత్ పెనాల్టీ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో వేస్తారు. అత్యంత అరుదైన కేసెస్ లో మాత్రమే డెత్ పెనాల్టీ వేస్తారనమాట. కానీ మన దేశంలో ఉరిశిక్ష విధానాన్ని ఫాలో అవుతారు. అంటే ఎవరైతే డెత్ పెనాల్టీ పడిందో వాళ్ళని ఉరి తీస్తారనమాట. ఈ ఉరిశిక్ష అనేది చాలా కఠినమైన పనిష్మెంట్ కాబట్టి ఆ మరణదండన ఏ విధంగా ఉండాలనేది ఆ ఖైదీకే వదిలిపెట్టాలని చెప్పి కూడా చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.